వాళ్ళ వైఫ్ కూడా కొంచెం హరాస్మెంట్ చేసిందని. హరాస్మెంట్ ఏంటి, ఒక విషయం చెప్తున్నా, ఇది చెప్పకూడదో చెప్పొచ్చో తెలియదు కానీ ఇస్లామిక్ ధర్మం ప్రకారం ప్రతి మనిషి కూడా 7 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. 7 పెళ్ళిళ్ళు చేసుకునే ప్రతి ఆడదానికి మొదటి భార్యే ఇంకో పెళ్ళాన్ని చేయడానికి అవకాశం ఇస్తుందని నేను విన్నాను, చూశాను కూడా. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి చూశాను. వాళ్ళ కల్చర్ అది, వాళ్ళ నేచర్ అది. కాకుంటే హిందూ ధర్మంలో నుంచి ముస్లిం ధర్మంలోకి మారి పెళ్లి చేసుకోమనడం, ఆ అమ్మాయి అర్ధరాత్రి గడి వెళ్ళి నా మొగుడిని పెళ్లి చేసుకోని తలుపులు బాది బయటికి ఈడ్చుకొచ్చి కొట్టడం, తిట్టడం, నా మొగుడిని పెళ్లి చేసుకోకపోతే నేను చంపేస్తానని బెదిరించడం, ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు సైకో ఎవరంటే జానీ మాస్టర్ కాదు, ఇంట్లో ఉన్న ఆడదే అని నాకు అర్థమవుతుంది. అసలు కారణం అన్నిటికీ సృష్టికి మూలం ఆడదే, సృష్టి పతనానికి కూడా మూలం ఆడదే అని ఈ విషయంలో పర్టికులర్గా కనబడుతుంది. ఎక్స్పెషల్లీ ఈ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్న సృష్టి కొరియోగ్రాఫర్ విషయంలో ఆమెకి అమ్మపాసం ఎవరైనా ఉన్నారు అంటే మన జానీ మాస్టర్ ఆవిడే ఖచ్చితంగా చెప్పగలం. ఓకే, ఈ ఇష్యూ వల్ల మిగతా మాస్టర్లకైనా ఎఫెక్ట్ పడుతుందా? ఖచ్చితంగా ఆల్రెడీ పడింది కూడా. ఇదే సిచ్యువేషను కోలీవుడ్లో జరిగినప్పుడు వెంటనే దానికి సంబంధించిన క్రాఫ్ట్ని ఏదైతే ఉందో ఆ కొరియోగ్రాఫర్ అసోసియేషన్ కానీ చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఆ సిస్టాన్నే క్లోజ్ చేశారు. ఖచ్చితంగా వాళ్ళకున్న స్టెబిలిటీ మీకు లేదు, ఈ రోజుకి కూడా స్పందించలేదు. మా అసోసియేషన్ ఉంది, పెద్ద పెద్ద ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేసి సస్పెండ్ చేస్తే అయిపోదు కదా, ఈ మిగతా కొరియోగ్రాఫర్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. ఖచ్చితంగా ఆయన తొలగించేయాలి. సస్పెండ్ చేయడం ఏంటి, సస్పెండ్ చేయడం ఏదైనా గవర్నమెంట్ జాబా సస్పెండ్ చేయడానికి? ప్రస్తుతానికి రద్దు చేశారు. ఆల్రెడీ అక్కడ రద్దు చేశారు, ఇక్కడ రద్దు చేశారు. ఇప్పుడు లేనిపోని ఏమన్నా రూమర్స్ క్రియేట్ అవుతాయని ప్రస్తుతానికైతే వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు సస్పెండ్ చేసి. ఆ అమ్మాయిని నువ్వు ఎప్పుడో మైనర్ నుంచి ఏడిపిస్తానే వచ్చావు, అత్యాచారం చేస్తానే వచ్చావు, ఆఖరికి క్యారీవ్యాన్లో కూడా వదలలేదు స్వామి. నువ్వు క్యారీవ్యాన్లో కూడా జిప్పు చూపించి నాకు ఇప్పుడే చేయాలనేవాడు అంట, చేయకపోతే బయటకు వచ్చి సీరియస్ అయ్యేవాడు అంట, మొత్తం తిట్టేవాడు అంట, నలుగురిలో అవమానించేవాడు అంట, కొట్టేవాడు అంట. ఆ అమ్మాయి ఒళ్ళంతా కమిలిపోయిందంట. ఇలాంటి పనికిమాలిన పనులు నువ్వు ఇంత సైకో గొడవ అని నేనైతే అనుకోలే. యాక్చువల్గా నీ పేరు నేను ఫుల్గా తెలుసుకున్నది ఈ ఇష్యూ జరిగిన తర్వాత. నీ పేరు కూడా నాకు ఇప్పుడు దాకా ఫుల్గా తెలియదు జానీ మాస్టర్. నీ పేరు షేక్ జానీ బాసర్. నువ్వు ఆల్రెడీ ఇప్పుడు ఈ విషయంతో షేక్ చేస్తున్నావు మొత్తం అందరిని. నువ్వు ఒక ముస్లిం అని కూడా నాకు తెలియదు స్వామి, నేను అలా అభిమానించాను నిన్ను. నువ్వు ఏంటంటే మీ కమ్యూనిటీకే చెడ్డ పేరు తెచ్చినట్టు, అర్థమైందా? ఇలాంటి పనికిమాలను అర్జెంటుగా మా అసోసియేషన్లో ఉన్న కొరియోగ్రాఫర్ యూనిట్లో ప్రెసిడెంట్గా ఉన్న, ఇండస్ట్రీలో ఏ పెద్ద హోదాలో ఉన్నా వెంటనే సస్పెండ్ చేసి వెంటనే తీసేయాలి. తీసేస్తేనే కర్మ కొరియోగ్రాఫర్లు బతుకుతారని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.